అందరికి వందనాలు. అస్సలాముఅలైకుం. నమస్తే. సత్యం బాబు, వందనాలయ్యా. నువ్వు చేసిన సహాయము చాలా గొప్పది. నిజంలో ఒక గ్రామానికి కాపాడినంత శక్తి అయిన పని మీరు చేశారు. రాములమ్మ అనే పిలువబడే పెద్దమ్మ మేరీగా మారింది. రక్షణ తీసుకొని ఆమె ఎంతగానో చర్చికి వెళ్ళి ఎంతో ప్రార్థన చేసుకునే అమ్మ. మరి యాత్ర ముగించినప్పుడు మీరు చేసిన సహాయము, ఆ సహాయము వల్ల ఆమెకు భూస్థాపానికి ఎంత అవసరమైంది. ఆ భూస్థాపంలో ఆమెకు పెట్టె తెప్పియటానికి, ఆమెకు మరి స్నానము చేపించి హస్తరానికి కూడా మీ డబ్బుతోని నేను చేశాను. ఆ ఘనత ఆ ప్రభు మీ సంపాదన ఎంతో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు చల్లగా మీ కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటున్నానయ్యా. మరి మీరు ఎంతైతే ఖర్చు దేవుడికి పెట్టారో అంత డబలు దేవుడు మీకు ఇవ్వాలని, మీ సంపాదనలో మంచి ఆరోగ్యం మీకు దేవుడు ఇవ్వాలని, మీ బిడ్డలు మీరు చల్లగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు మరి ఎంతో మంది వరదల్లో మరి కొట్టుకొని పోయే ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఎవరైతే కాపాడతారో వాళ్లకు ఇచ్చిన విలువ, వాళ్లకు ఎంత ధన్యత దేవుడు వాళ్ళకు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎంత సహాయము, ఆకలి మీద ఒక ముద్ద బువ్వ పెట్టినా, మరి ఎంతో దప్పిక అవుతుంటే ఒక గిలాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా అది చాలా గొప్ప సంగతి. అది మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, మంచి ఫలితము, కుటుంబం. ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా కూడా గ్రామము మరి పచ్చగా ఉంటది, ఆ గ్రామం బాగుంటది. అలాంటి వాళ్ళే దేవుడికి అవసరము. అలాగనే నీవు కూడా దేవుడికి అవసరం నాన్న. నువ్వు ఎప్పుడు ఆరోగ్యంతో మంచి జాబ్ చేసుకుంటా, నీ బిడ్డలు ఎదుగుదలలో, చదువులలో, మంచి జ్ఞానంలో, తల్లిదండ్రి, బంధువులు, స్నేహితులు, తోడబుట్టిన వాళ్ళు, భార్య మీరు చల్లగా ఉండాలని ప్రార్థన చేస్తాను. నా దేవా, నా రక్షకుడు యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రం. ఈ బిడ్డని మీరు ఆశీర్వదించి ఘనపరిచి మేలు చేయండి, సహాయము దయచేయండి. గొప్ప దేవ తండ్రి, ఒక ఆత్మ మరి మీ రాజ్యానికి వారసులయ్యారు అయ్యా. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రం. యాత్ర ముగించిందా కూడా బిడ్డ చేసిన సహాయము నమ్మదగ దేవుడివై ఉన్నావు తండ్రి. నీ చిత్తంలోని మేలు చేయండి, నీ నామానికి మహిమ తీసుకురండి, ఘనపరచండి. ఆయన కుటుంబానికి అయ్యా, ఆయనను మీరు దీవించి, బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి, బంధువులు, స్నేహితులు అయ్యా, తోడబుట్టిన వాళ్ళు, తల్లిదండ్రి, అలాగనే ప్రభువా భార్య బిడ్డల్ని దీవించి మీ నామానికి మహిమ తీసుకురండి అయ్యా. గొప్ప దేవ, బిడ్డ ప్రేమించి మీకు ఇచ్చిన కానుకని నూరెంతలు వేంతలుగా చేయండి. మీరే సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు యేసు నామంలో. అయ్యా, నీకు కూడా వందనాలు చెప్తున్నాను. నువ్వు చేసిన సాయము నేను ఎప్పుడు కూడా మర్చిపోయేది కాదు.